ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో సారీ మెట్రో, పట్టుకుందాం అనుకున్నా గానీ దొరకకుండా పారిపోయినాడు. నీకేమో నిండా సమస్యలు వస్తూ ఉన్నాయబ్బా. ఏ పొద్దున నీ సమస్య తీరుతుందేమో అని చూస్తూ ఉంటే తీరకుండానే పోతా ఉండదు. ఈ సమస్యలు ఎవరు ఇవ్వలేదుగా. ఈ సమస్యల కారణం నువ్వు. నీ వల్లే మాకి కష్టాలన్నీ, నీ వల్లే మాకి బాధలన్నీ. ఈరోజు మేము ఇన్ని కష్టాలు పడుతున్నామంటే అది నీ పుణ్యమే. మా అన్నయ్యని పొట్టున పెట్టుకుని నువ్వు చేసిన పుణ్యమే. ఆటో పోగొట్టుకుని వీధుల వెంట తిరగాల్సి వస్తుంది. ఖచ్చితంగా నువ్వు బాగుపడవు, అందులో ఎటువంటి అనుమానం లేదు. పోరా. ఈరోజు మేము ఇన్ని కష్టాలు పడుతున్నామంటే అది నీ పుణ్యమే. మా అన్నయ్యని పొట్టున పెట్టుకుని నువ్వు చేసిన పుణ్యమే. ఖచ్చితంగా నువ్వు బాగుపడవు, అందులో ఎటువంటి అనుమానం లేదు. పోరా. అయినా నా గదిలోకి వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఏదైనా ఉంటే నన్ను అడగాలి కదా. నేనేమన్నా పరాయి ఇంటికి పోయి డబ్బు తీసుకొని ఉన్నానా, లేకపోతే దొంగతనం ఏమన్నా చేసుంటానా? ఏంట్రా హక్కు? ఇంటి పట్ల బాధ్యతగా ఉండేవాడికి హక్కులుంటాయి. నీలా గాలికి తిరిగేవాడికి హక్కులుండవు. ఇది మొదలు మాత్రమే. ముందు ముందు ఇలాంటివి చాలా జరుగుతాయి. నేను కోరుకున్నది ఇదే, అదే జరుగుతాయి. ఏంటండి మీరు ఇంతగా బాధపడుతున్నారు? బాధపడకుండా ఎలా ఉండమంటావు దుర్గా? వాడు నా తమ్ముడు. వాడికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాతోనే చెప్పుకుంటాడు. వాడెప్పుడు తప్పు చేయడు. తప్పు చేయడం కూడా వాడికి తెలీదు. అవునవును, తప్పు చేయడం తెలీదు, తాగేసి ప్రాణాలు తీయడం తెలుసు. వచ్చిన దగ్గర నుంచి నువ్వే చూస్తున్నావు కదా. అవును, చూస్తున్నాను కదా. వాడు తప్పు చేయకపోయినా ఆ రోజు నీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు? నేను బాధపడతానని, నువ్వు బాధపడ్డావని. ఇంట్లో ఎవరు ఏ తప్పు చేసినా కూడా నేనే చేశాను అని వాడి మీద వేసుకుంటాడు. ఎవరు కష్టపడ్డా కూడా ఆ కష్టం తీర్చడానికి వాడు తపన పడతాడు. అలాంటి వాడిని పట్టుకొని నేను అలా మాట్లాడేశాను. ఇందులో మీ తప్పే ఉందండి. మీ షాప్ కంటూ ఒక పేరుంది. మావయ్య గారన్నా మీరన్నా అందరి దగ్గర ఒక గౌరవం ఉంది. ఒక్కసారి చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వలేకపోయామని, ఎక్కడ మాట వస్తుందో అని ఆ క్షణంలో ఆవేశంలో ఏదో అన్నారు. మీ తమ్ముడు ఆ మాత్రం అర్థం చేసుకోడా ఏంటి? వాడు అర్థం చేసుకుంటాడు దుర్గా, కానీ నేనెందుకు అర్థం చేసుకోలేకపోయాను?
నా తమ్ముడు సరే తీసుకుంటే తీసుకున్నాడు. అవేమన్నా పెద్ద డబ్బులా? కోట్లేమన్నా తీసుకెళ్లాడా? అంత ఆవేశపడాల్సిన అవసరం ఏముంది? ఆ కోపం మీ తమ్ముడిది కాదు. షాప్కి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, మీ నాన్నగారికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని మీరు మాట్లాడేశారు అంతే. ఏమో దుర్గా, నేను అలా చేసి ఉండకూడదు. దీని గురించి ఆలోచిస్తూ వాడు ఎంత బాధపడుతూ ఉంటాడో ఏంటో. చిన్నప్పటి నుంచి మీ గురించి అన్నీ తెలిసిన మీ తమ్ముడు మిమ్మల్ని అపార్థం చేసుకుంటాడని అనుకోవడం మీ అమాయకత్వం. అందరి కష్టాల్ని అర్థం చేసుకునే మీ తమ్ముడికి మిమ్మల్ని అర్థం చేసుకోవడం తెలీదా? చిరంజీవి పైన మీకెంత నమ్మకం ఉందో నాకు అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. మిమ్మల్ని అపార్థం చేసుకోడు. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఉండండి, ఈ మంచినీళ్ళు తాగి రిలాక్స్ అవ్వండి. నాకేదైనా కష్టం వస్తే నా తమ్ముడికే చెప్పుకునేవాణ్ణి. అలాంటిది మొట్టమొదటిసారి నన్ను ఓదార్చి నాకు ధైర్యం చెప్పింది నా తమ్ముడు తర్వాత నువ్వే. నిజమే కదా? నా తమ్ముడు నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటాడు? దుర్గా, ఎవరో తెలియని నువ్వు నా జీవితంలోకి వస్తున్నావు అంటే ఎలా ఉంటావో ఏంటోనని నేను మొదట కొంచెం అనుమానపడ్డాను. కానీ మమ్మల్ని అందరినీ బాగా అర్థం చేసుకుని మా గురించి బాగా ఆలోచిస్తున్నావు. ముఖ్యంగా నా తమ్ముణ్ణి నాకంటే ఎక్కువగా అర్థం చేసుకున్నావు. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది దుర్గా. నువ్వు నా భార్య అయినందుకు గర్వంగా ఉంది నాకు. మీకు తమ్ముడైతే నాకు మరిదండి. మాట అని మీరు ఎలా బాధపడుతున్నారో, అయ్యో మాటలు పడ్డాడే అని నేను కూడా బాధపడుతున్నాను. నా తమ్ముడికి నిజంగా ఒక అమ్మ దొరికింది. మా అన్న ప్రాణం తీశాడు. నా జీవితం అనుకున్న వాడిని కూడా నాకు దూరం చేశాడు. వాడికి నేను ఎప్పటికీ అమ్మను కాను. ఈరోజు మీకు మీ తమ్ముడి మీద మొదలైన ఈ కోపాన్ని ఇంకా ఇంకా పెంచుతాను. నేనేమనుకుని ఇంట్లో అడుగు పెట్టాను, దేనికోసం తల వంచి నా మెడలో తాళి కట్టించుకున్నానో ఆ పని పూర్తయ్యే వరకు, వాడంతా చూసే వరకు నిద్రపోను. దుర్గ నిజంగా ఈ ఇంటి మహాలక్ష్మి. తను అందరూ సంతోషంగా ఉండేలా చూస్తుంది. ah